భారతదేశంలోనే పవిత్రమైన నగరాల్లో ఒకటి, అదే అవంతికా నగరం. ఈ పుణ్యభూమిలో ప్రతి అడుగులోనూ శివతత్వం కనిపిస్తూ ఉంది. ప్రతి వీధిలోనూ భక్తి ప్రవహిస్తూ ఉంది. ఇక్కడే వెలిసింది భక్తుల కోరికలు తీర్చే ఉగ్ర రూపిణి అమ్మ, మహాశక్తి మహాకాళి రూపంలో. ఇదే ఉజ్జయిని మహాకాళి. ప్రజల్లో అధర్మం పెరిగినప్పుడు, దుష్ట శక్తులు ప్రపంచాన్ని వేధిస్తున్నప్పుడు అమ్మవారు మహాకాళి రూపంలో అవతరిస్తూ ఉంది. ఆమె కళ్ళలో అగ్ని, చేతుల్లో ఆయుధాలు. భక్తుల కోసం మాత్రం అపారమైన. ఉజ్జయిని అంటే కేవలం ఒక నగరం కాదు, ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ఇక్కడి ప్రతి దేవాలయం ఒక చరిత్ర, ప్రతి గంట ధ్వని ఒక దైవానుభూతిని కలిగిస్తూ ఉంది. అమ్మ దర్శనం చేసుకున్నప్పుడు ఆమెలోని శక్తి మనకు ధైర్యాన్ని చూపిస్తూ ఉంది. అంతేకాదు, జీవితంలో చీకట్లు ఎక్కువైనప్పుడు ఒక్కసారి మహాకాళి ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఉజ్జయిని మహాకాళి క్షేత్రంలో మరొక గొప్పనైనది ఈ గంటల స్తంభం. ఉజ్జయిని మహాకాళి ఆలయంలో కనిపించే ఆ భారీ దీపస్తంభాలు కేవలం రాతి నిర్మాణాలు కావు, భక్తి వెలుగుకు ప్రతీకలు. శతాబ్దాల చరిత్ర మోస్తూ నిలిచిన ఈ దీపస్తంభాలు అమ్మవారి మహిమకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చీకటిని తొలగించే జ్యోతి. అలాగే మహంకాళి తల్లి భక్తుల జీవితంలోని బాధలను తొలగించే దివ్య శక్తి. అందుకే దీపస్తంభాలను ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. దేశంలోని ఉజ్జయినిలో ఉన్న ప్రముఖ శక్తిపీఠం ఇదే కాళికాదేవి ఆలయం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. సతీదేవి మోచేయి పడినట్లు పురాణాలు మనకు చెబుతూ ఉన్నాయి. అంతే క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం కాళికాదేవికి విక్రమాదిత్య మహారాజు దేవిని ఆరాధించేవారని, తన తలను 11 మార్లు అమ్మవారికి అర్పించారని, ప్రతిసారి తాను విజయాన్ని సాధించారు కనుక మహామాతను భక్తులు రక్తదంతిక లేదా చాముండా అని కూడా పిలుస్తారు. ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిలింగం ఆలయానికి సమీపంలో ఈ ఆలయం ఉంది. మరో ఒక క్షేత్రాన్ని మనం దర్శించుకుందాం.